హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనకైతే ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ డేట్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి. సో ఎగ్జామ్ డేట్స్ నవంబర్ 2025 కదా. సో ఇదైతే అందరికి తెలిసిన అప్డేటే. బట్ ఈరోజు రీసెంట్గా ఒక 2-3 అవర్స్ ముందు అయితే ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది గ్రూప్ డి పైన. సో కోర్టు కేసు అనేది 30కి అక్టోబర్కి వాయిదా వేసిన సంగతి అందరికీ తెలిసిందే. బట్ ఈరోజు అనేది ఢిల్లీ హైకోర్టు ఒక ఒక అప్డేట్ అయితే ఇచ్చింది ఢిల్లీ హైకోర్టు కేస్ హియరింగ్ పైన. సో అసలు ఆ అప్డేట్ ఏంటి, అసలు గ్రూప్ డి మీద వచ్చిన బిగ్ అప్డేట్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ అయితే వెల్కమ్ బ్యాక్ టు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్ వచ్చిన 2-3 అవర్స్లోని మీకు ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నానండి. సో మీకైతే ఇలాంటి అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో కొంచెం బూస్ట్ అయ్యి మన ఛానల్ కూడా బూస్ట్ అవుతుంది. అలాగే లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఆప్షన్ వస్తుందండి, ఆ ఆప్షన్ మీద కూడా క్లిక్ చేయండి. మన ఛానల్ ఇంకొక నలుగురికి రికమెండ్ అవుతుంది. ఓకేనా? మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ కామెంట్స్కి అనేది రిప్లై ఇస్తాను. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్స్ డేట్స్ ఇవి. సో 17 నవంబర్ అందరికి తెలిసిందే. బట్ ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏంటంటే కోర్టు కేస్ అప్డేట్ టుడే అండి, 18 సెప్టెంబర్ 2025. ఇందాక వచ్చింది ఒక 3 అవర్స్ బ్యాక్ ఆర్ 4 అవర్స్ బ్యాక్ వచ్చిందండి ఈ అప్డేట్ అనేది. అసలు ఏంటంటే గ్రూప్ డి ఎగ్జామ్స్ 17 నవంబర్ ఇచ్చారు కదా మనకి. సో దీని మీద ఢిల్లీ హైకోర్టు కేస్ హియరింగ్ అప్డేట్ ఈరోజు ఇచ్చింది ఏంటంటే ఏం లేదండి, సింపుల్గా చెప్పాలి ఏంటంటే కోర్ట్ అనేది మీ ఆర్ఆర్బి బోర్డు వాళ్ళు మీరు ఈ డేట్నే ఎగ్జామ్ డేట్స్ అనేవి ఇచ్చారు కదా. సో ఇంకా కోర్టు కేసు అయిపోలేదు, హియరింగ్ అయిపోలేదు, ఫైనల్ జడ్జిమెంట్ రాలేదు, మీరు అప్పుడే ఎగ్జామ్ డేట్స్ ఎలా ఇస్తారు? సో అలా ఇవ్వకూడదని చెప్పేసి చెప్పింది. సో క్యాట్ అనేది ఫైనల్ హియరింగ్ వచ్చే వరకు, క్యాటే కదండి మనకి ఇప్పుడు కేసు డీల్ చేస్తుంది క్యాట్ కదా. సో క్యాట్ నుంచి ఫైనల్ హియరింగ్ వచ్చే వరకు గ్రూప్ డి ఎగ్జామ్స్ మీద స్టే అనేది విధిస్తున్నారు. స్టే అనేది విధిస్తున్నారు. ఎగ్జామ్ డేస్ మీద స్టే ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి 17 నవంబర్ 2025 ఎగ్జామ్స్ జరగవనేం చెప్పలేమండి. ఈలోపు కనుక మనకి కోర్టు కేసు కనుక వచ్చేసింది అనుకోండి, అంటే కోర్టు కేసు ఏంటి మనకి 10th ఆర్ ఐఐటి ఇదే కదండి మనకి. 10th ఇస్తారా, ఐఐటి ఇస్తారా, ఏదో ఒకటి ఇస్తారు, ఏంటది. సో దీని మీద కనుక ఈలోపు కనుక మనకి అప్డేట్ అనేది వచ్చేసి ఇన్ కేస్ ఏదో 10th ఆర్ ఐఐటి అని క్యాట్ అనేది డిసిషన్ తీసేసుకుంటే మనకి ఈ డేట్స్గానే ఎగ్జామ్స్ జరిగే ఛాన్స్ ఉంటుందండి. సో ఈ డేట్స్ జరగవనేం కాదు, బట్ మీకు ఫైనల్ డెసిషన్ రాకుండానే మీరు ఇలా ఎగ్జామ్ డేట్స్ అనేవి ఇవ్వకూడదని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు అనేది ఈ ఎగ్జామ్ డేట్స్ మీద స్టే అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా? అంతే. స్టే అంటే అట్ ప్రజెంట్ హోల్డ్లో పెట్టింది. ఎగ్జామ్స్ జరగవని కాదు, అండ్ ఈ డేట్స్ జరగవని కూడా కాదు. మీరైతే ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. మ్యాక్సిమం నేను చెప్తూనే వస్తున్నాను, మ్యాక్సిమం 10th క్లాస్ బేస్ మీదే ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. సో అదే క్వాలిఫికేషన్ 10th బేస్ మీదే ఉంటుందండి. సో మ్యాక్సిమం ఈ డేట్నే ఎగ్జామ్స్ అనేవి జరగచ్చు. సో మీరైతే నెగ్లెక్ట్ చేయకండి. ఈ 17 నవంబర్నే మనకి ఎగ్జామ్స్ జరగడానికి మ్యాక్సిమం ఒక 90% ఛాన్స్ అనేది ఉంటుంది. ఈలోపు కనుక కోర్టు కేసు వచ్చేస్తే. సో మీరు నెగ్లెక్ట్ చేయకండి, ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. ఇప్పుడైతే ఊరికే జస్ట్ స్టే అనేది విధించింది, అంటే మీరు చెప్పకూడదు, అంటే మీరు ఇన్ఫర్మేషన్ ఎలా ఇస్తారు, ఇంకా కోర్టు కేసు ఉంది కదా. సో దాని మీద స్టే అయితే విధించడం జరిగింది. అంతే అండి, అంతకు మించి ఏం లేదు. మీరైతే ప్రిపరేషన్ మాత్రం కంటిన్యూ చేయండి. ఇన్ కేస్ మీకు అదే 10th కానీ ఐటీఐ కానీ ఏదో ఒకటి క్వాలిఫికేషన్ రిజల్ట్స్ వచ్చేస్తే వెంటనే ఎగ్జామ్స్ పెట్టడానికి ఛాన్స్ ఉంది.
ఎందుకంటే ఇప్పటికే చాలా రోజులు అయిపోయిందండి. మనకి నోటిఫికేషన్ వచ్చి చాలా డేస్ అయిపోయింది. అండ్ ఎగ్జామ్స్ పెట్టాల్సినవి గ్రూప్ డి తప్పితే ఇంకే ఎగ్జామ్స్ లేవు. అండ్ ఈ నోటిఫికేషన్ సో ఇవైతే నోటిఫికేషన్ ఎగ్జామ్స్ లేవు కాబట్టి సో దట్ ఈ నోటిఫికేషన్ 2024 నోటిఫికేషన్ కాబట్టి ఇంకా 25 నోటిఫికేషన్ పెండింగ్ ఉంటుంది కాబట్టి సో మ్యాక్సిమం ఎగ్జామ్స్ పెట్టడానికే ట్రై చేస్తారండి. ఎందుకంటే ఇయర్లీ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు కదా ఆర్ఆర్బి బోర్డు వాళ్ళు. సో మ్యాక్సిమం ఎగ్జామ్స్ పెట్టడానికి ట్రై చేస్తారు. ఎంత తొందరగా మనకి కోర్టు కేసు అనేది ఇస్తారో అంత తొందరగా ఎగ్జామ్స్ పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. మనకి ముందే అప్డేట్ కూడా చేసేసారు ఎగ్జామ్ డేట్స్ అనేవి. అట్ ప్రజెంట్ స్టే ఇవ్వచ్చు, బట్ ఆ లోపల జడ్జిమెంట్ వచ్చేస్తే ఎగ్జామ్స్ పెట్టడానికి ఛాన్స్ ఉంది. సో మీరైతే నెగ్లెక్ట్ చేయకండి, ఓకేనా. ఆల్రెడీ మార్నింగే నేను ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ కరెంట్ అఫైర్స్ అండ్ ఎకనామీ అండ్ పాలిటీ అండ్ హిస్టరీ అండ్ జీకే. సో జీకే వీటి గురించి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి వీడియో మార్నింగ్ పోస్ట్ చేశానండి. ఎవరైనా చూడకపోతే వీడియో అనేది చూడండి, ఓకేనా. సో డే బిఫోర్ అయితే మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ రీజనింగ్ అండ్ మ్యాథ్స్, సో నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ గురించి కూడా వీడియో అనేది పోస్ట్ చేశాను. సో మీకు ఇంపార్టెంట్ చాప్టర్స్ వరకు నేను చెప్తూనే వస్తున్నానండి. సో ప్రిపరేషన్ అయితే ఆపద్దు, ఫస్ట్ ఇవి ప్రిపేర్ అవ్వండి. ఎవరికన్నా ప్రిపరేషన్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఇవి ప్రిపేర్ అవ్వండి. మ్యాక్సిమం మార్క్స్ అనేవి స్కోర్ చేయడానికి మీకు స్కోప్ ఉంటుంది. ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ చెక్ చేయండి, ఓకేనా. సో అప్డేట్ అయితే ఇదేనండి. సో ఈ అప్డేట్ ఇద్దామని వచ్చాను, ఓకేనా. సో ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి. మీ కామెంట్స్కి అనేది రిప్లై ఇస్తాను, లేదంటే ఒక వీడియో చేసి దానికోసం సపరేట్గా పోస్ట్ చేస్తాను, ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.